రే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇలా అకౌంటెంట్ ఉద్యోగం చేస్తుంటే ఏదోలా బతికేయడానికి చేస్తున్నట్టుందిరా. అందుకే సివిల్ సర్వీసెస్కి అప్లై చేశాను. ఏదో ఒక సర్వీస్ చేయాలనుంది. నీ మనసులో ఏం లేదా? నా చదువు కోసం అన్నయ్య మా ఊళ్ళో చిన్న మెకానిక్ పని చేసుకుంటూ రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. లైఫ్ అంతా అక్కడే కష్టపడుతూ చెల్లెలు పెళ్లి చేసి నన్ను చదివించాడు. అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి చిన్న గ్యారేజ్ పెట్టించాలనుకుంటున్నాను. పుట్టినప్పటి నుంచి ఇక్కడే అలవాటు. ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వచ్చి స్థిరపడ్డామంటే కొంచెం కష్టంగా ఉంటుందిరా. కష్టపడి పని చేస్తే ఎక్కడున్నా సరే కష్టం కనపడదని నువ్వే చెప్పేవాడివి అన్నయ్య. అలా ఊరు నుంచి తన అన్నయ్యని కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిన్న గ్యారేజీ పెట్టించాడు. నమస్తే అన్న. సలాం సాబ్. నా పేరు బోస్, తన సైదులు. పని కోసం వచ్చాం. మంచితనం మంచి పనితనం కలిసి త్వరగా పైకి ఎదిగారు. సొంతంగా ఒక పెద్ద గ్యారేజ్ని ఏర్పరచుకున్నారు. అన్ని వచ్చినట్టేగా? వచ్చినాయి సార్. అన్న శంకర్, నమస్తే. సత్పాల్ సింగ్, నమస్తే సార్. నమస్తే. ఇండియన్ స్పెషలిస్టులు. కొంచెం పక్క. ఏఎస్పి చంద్రశేఖర్. బాగున్నారా అనే? నమస్తే. నమస్తే. చాలా ఆనందంగా ఉందన్నయ్య. మిమ్మల్ని ఇలా చూడాలనే వీడి కోరిక. 10 రోజుల నుంచి రోజు వస్తున్నాం, మేము చేస్తూనే ఉన్నాం. అయినా ఏదో రిపేర్ వస్తూనే ఉంది. బండి సర్వీస్ అయిపోయింది, కొత్త బండి తీసుకోవచ్చు కదా. కరీం కాకా, దా మళ్ళీ బండి రిపేర్కి వచ్చిందా? కాలేజీలో డ్రాప్ చేద్దాం తీసుకెళ్తుంటే ఆగిపోయింది. అది కాదురా, పెద్ద స్క్రూ పెట్టు. బోసు టైట్ చేయి. బండి ఆగిపోయింది, కొంచెం చూస్తారా? ఒరే బోసు, బండి ఆగిపోయిందంట చూడు. ఎల్రా. నువ్వు పక్కనే ఉన్నావుగా, చూడు. సర్లే. ఈ జన్మలో నీకు పెళ్ళి అవ్వదు. ఏం శంకర్, పెద్ద ఆయన కరీములా కనిపించట్లేదు? రావట్లేదా? వారం రోజుల నుంచి అసలు బయటికే రావట్లేదు. వాళ్ళ అమ్మాయి చనిపోయింది కదా, కాలేజీ నుంచి వస్తుంటే లారీ గుద్దిందంట. భగవంతుడు అప్పుడప్పుడు ఎందుకింత కఠినంగా ఉంటాడో అర్థం కాదు. భగవంతుడు కాదయ్యా, మనుషులు. చంపేశారయ్యా, రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్ అంటున్నారయ్యా. ఒక్కతే కూతురు, నలుగురు కలిసి చంపేశారు. ఆ అనుమానం మాకు ఉంది, కానీ బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సాక్ష్యాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు. అదే తలుచుకుంటూ ఆ అమ్మా నాన్నలు బయటికి కూడా రాలేక ఇంట్లోనే ఏడుస్తూ బతుకుతున్నారా? నేను అర్థం చేసుకోగలనురా, కానీ చట్టం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకుంటుందని నా నమ్మకం. ఎప్పటికైనా అంటే? నువ్వేనా చెప్పరా. బండి రిపేర్ కాదు కదా, రాగానే వెంటనే చేసేయడానికి. ఊరు మనుషులు ముక్కుసూటి మనుషులు అవ్వడంతో నేరుగా అక్కడికే వెళ్ళారు. ఎవడా నువ్వు? పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిన ఆడపిల్ల సాయంత్రం తిరిగి రావడం 1 గంట లేట్ అయితే వాళ్ళ అమ్మా నాన్నలకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంగా ఉంటుంది. అసలుక తిరిగి రాదని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
నలుగురు చనిపోయారు. తెలిసింది. యాక్సిడెంట్ అంట కదా? మీరేనా? మీరు కాదని ఒక్క మాట చెప్పండి. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో వీళ్ళు అలాగే చనిపోయారు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, చంపబడితే వీళ్ళు అంతే. ఏం చేశారో మీకు అర్థమవుతోందా? బ్రతుకు తెరువు కోసం మీరు ఈ ఊరొచ్చారు. మంచోళ్ళన్నా మీరు. మంచితనానికి ధైర్యం కూడా తోడవ్వాలి. ధైర్యం అంటే చంపడమా? ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ అడుగు జనతా గ్యారేజ్ వైపే మళ్ళింది. కష్టంలో ఉన్నోడు కన్నీరు చూస్తే ముందు వెనక ఆలోచించలేదు. మామూలు ఇవ్వకపోతే కొట్టి చంపేస్తావా? అదేగా రౌడీజం అంటే. నీది వేరే టైపా? నాకున్నది ఒక్కతే చెల్లెలు. చాలా గారాభంగా పెంచాం. తను ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి మీ తమ్ముడిని ఇష్టపడిందట. వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పాలని కాదు, కానీ మేము ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఎంక్వైరీ చేశాం. ఎక్కడ పొంతన లేని సంబంధం అనిపించింది. కానీ తన ఇష్టానికి అడ్డు చెప్పడం నాకు ఇష్టం లేదు. తను మాతో పాటు బాంబే వచ్చేసి అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ ఇల్లు వదిలి రావడం కుదరదు. నన్ను ఇలా చూసే ఇష్టపడ్డానని చెప్పింది మీ చెల్లెలు. మీకేదైనా ఇబ్బంది అయితే తను తీసుకెళ్ళిపోవచ్చు. నేను జీవితాంతం ఈ ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నాను. ఆడపిల్ల మనుషులు మీ భయం తప్పనను, కానీ మీ అమ్మాయిని ఈ ఇల్లు గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది. నా మాట నమ్మండి. రోజులు గడిచే కొద్దీ జనం దృష్టిలో దేవుళ్ళయ్యారు, కొందరికి శత్రువులు కూడా. పట్టుకో పట్టుకో. నమస్తే, ముఖేష్ రాణా. నమస్తే. మీరు చంపేసిన సందీప్ రాణా అన్నయ్యనే. బోస్ తీసుకెళ్ళి. చిన్నదా చాలా ముద్దుగా ఉన్నాడు. రండి, కూర్చోండి. వాడక అమ్మాయిని దారుణంగా చంపాడు. దానికి మీరు వాడిని చంపారు. చెల్లుకు చెల్లు. మీరు చేసిన దానికి నాకేదైనా కోపం ఉంటుందేమో అని అనుకోవద్దు. నాదంతా వ్యాపారం గోల. ఇలాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదు. నాకు అంత టైం లేదండి. ఒక చిన్న మెకానిక్ని నేను. బళ్ళతోటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు మీ మనుషులు నా మనుషుల జోలికి వస్తున్నారు. వద్దని మీరొక మాట చెప్తే బాగుంటుంది. మీరెవరి జోలికైనా వెళ్ళి ఆ భయంతో వాళ్ళొచ్చి మా తలుపు తడితే తప్ప మేము ఎవరి జోలికి వెళ్ళాం. మీరు కూడా మీ వాళ్లతో ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్తే ఎవరి పనుల్లో వాళ్ళుంటాం. వ్యాపారం అన్న తర్వాత తెలుసో తెలియకో 10 మంది జోలికి వెళ్తాం. వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్లాలో తెలియక ఇక్కడికే వస్తారు. నమస్కారం అండి. నమస్తే. ఎవరండి? నా పేరు సీతారాం అండి. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 6 నెలల క్రితం ఒక అతని దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను. నెల నెలా కొంచెం కొంచెం తిరిగిస్తూ వడ్డీతో సహా కట్టేశాను. అయినా ఇల్లు తందేనని మమ్మల్ని కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. భార్య బిడ్డల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మీ దగ్గరకు వచ్చానండి. అనే పెళ్ళం బిడ్డలు రోడ్డు మీద ఉన్నారంట. నువ్వు వెళ్ళి ఆ పని చూడనే. గుడికి నేను లక్ష్మి వెళ్ళొస్తాం. రండి.
అక్క బావగారు కూడా వచ్చుంటే బాగుండేది కదండి. అవును. ఆనంద్ ఆనంద్ మై బాయ్. డాడీ పిలుస్తున్నారు, చూడు చూడు. డాడీ వైపు చూడు. ఇంతకుముందు చెక్ పోస్ట్ లేదే. హార్న్ కొట్టినా రావే. నేనే ఇలాంటిదేదో జరుగుతుందన్న భయంతోనే మీరు చేసే పనులు ఆపమని పదే పదే చెప్తూ వచ్చాను. ఒక్కసారి వాళ్ళని చూడండి. భయపడుతూనే వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపారు. కానీ వాళ్ళ భయం ఇంత త్వరగా నిజమవుతుంది తెలియక ఎలా నిలబడ్డారో చూడండి. పోయినోళ్ళ గురించి బాధపడుతూ బతకలేం. అమ్మా నాన్నని పోగొట్టుకున్న వాడి కోసమైనా మీరివన్నీ ఆపాలి. జరిగిన దానికి క్షమించండి అని ఒక్క మాటతో సరిపుచ్చడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను శిక్షించుకోవడం కోసం ఈ బిడ్డని మీకు ఇచ్చేస్తున్నాను. జీవితాంతం వీడు మీ దగ్గరే పెరుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన నష్టం వల్ల మేము చేసే పనులు ఒక్కటి కూడా ఆపం, ఇంకా పెరగచ్చు కూడా. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎప్పటికీ ఈ ఇంటి నీడ కూడా వాడి మీద పడదు. అమ్మ తరపు కుటుంబం తప్ప నాన్న తరపు కుటుంబం ఒకటి ఉందని కూడా వాడికి చెప్పకుండా పెంచుకోండి. నెమ్మదిగా తిను, ఏంటా తొందర? న్యూ ఆఫీస్లో జాయినింగ్ ఈ రోజే, ఫస్ట్ డేనే లేట్ అయితే ఎలా? ఎల్బీ కెమికల్స్లోనే కదా జాబు, కొంచెం లేట్ ఏంటి, అసలు వెళ్ళకపోయినా పర్లేదు. యూనో వాళ్ళ ఫ్యాక్టరీస్ వల్ల ఎంత పొల్యూషన్ తెలుసా? దే కిల్లింగ్ ది ఎన్వైరన్మెంట్. ప్లీజ్ నాట్ అగైన్. నాకేదో ఒకటి చేయాలనుంది, చేయనివ్వు. వెళ్ళొస్తానమ్మా, బాయ్. ఆనంద్, అలాంటి చోటు కాకపోయినా నువ్వు కూడా ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ బిల్డింగ్ ఏ సీరియస్ కెరియర్. వాళ్ళు ఆమె సీరియస్ కెరియర్ మావయ్య, ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడటం. అది కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ సీరియస్ జాబ్ కెరియర్. నీ కోసం కాకపోయినా నీ లైఫ్లో వచ్చేవాళ్ళ కోసం, నీ పిల్లల కోసం. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ నౌ. నేను చేసేది అందరి కోసం మావయ్య. ఈ నీ నా ఏంటి, I mean, we're all from the same thing. Earth. మనం అందరం. Okay. See, Maya. I'll also make a move. వాడిప్పుడు మాట్లాడిన మాటలు నీకెవరిలాగా అనిపించలేదా? వాడు ఎప్పుడు అంతే కదరా. నాకెందుకో వాళ్ళలాగే అనిపించింది. ఎవరిలాగా? జనతా గరాజ్ వాళ్ళలాగా. సిటీలో మొత్తం 500 ఎకరాల్లో బస్తీలున్నాయి. కొంచెం కూడా డెవలప్మెంట్ లేక ఎలా పడితే అలా మురిగ్గా ఉన్నాయి. దానికి సంబంధించి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. మొత్తం 500 ఎకరాల బస్తీలని ఖాళీ చేయించి నాకు అప్పగిస్తే 250 ఏకర్స్లో వాళ్ళకి అందమైన టౌన్షిప్స్ కడతాను. ఇళ్ళు, రోడ్స్, పార్క్స్ ఎక్సెట్రా. మిగతా 250 ఎకరాలు కమర్షియల్ స్పేస్ లాగా డెవలప్ చేస్తాను. దట్స్ మై షేర్. బస్తీ వాళ్ళ కోసం కట్టే 250 ఏకర్స్ మొత్తం నా ఖర్చే.
బస్తీలు మొత్తం పోయి చాలా పాష్ డెవలప్మెంట్ కనపడి మీకు గవర్నమెంట్ అచీవ్మెంట్ లాగా పేరు వస్తుంది. ఆఫ్ కోర్స్ నాకు కూడా మంచి డీల్ అవుతుంది. వినడానికి చాలా బాగుంది ముఖేష్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. కానీ ప్రతిపక్షాల గురించి మీకు తెలుసుగా, మంచి చేసినా అందులో ఏదో లొసుగుందని గోలగోల చేస్తారు. త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయం తెలుసుకుంటాను. మంచి పని కాబట్టి ఎవరు ఇబ్బంది చెప్పరని నా నమ్మకం. అమ్మా, నాన్నతో నువ్వు ఒక విషయం చెప్పాలి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఇంకా నేను చెప్పడానికి? అదేదో నువ్వే అడగొచ్చుగా మీ నాన్నని. వేద కన్స్ట్రక్షన్స్ గ్రూప్స్ కొత్త వెంచర్ స్టార్ట్ చేసి చాలా పెద్దగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. నాకు వాళ్ళతో పార్ట్నర్షిప్ జాయిన్ అవ్వాలనుంది. కోట్లతో వ్యాపారం నువ్వెలారా? చాలాసార్లు నీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చారు కదా, నువ్వు ఒక మాట చెప్తే కాదనరు. తప్పు. సాయం కోసం వచ్చారు కదా అని తిరిగి ఏదైనా అడిగితే దందా అవుతుంది. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బిజినెస్ పీపుల్, ఆఫీసర్స్, పాలిటీషియన్స్ అంతా మన ఇంటికి వస్తారు. ఒక్కళ్ళని ఒక్కసారైనా వాడుకున్నావా? ఓకే, వాడుకోవడం మీకు ఇష్టం లేదు. రోజు బోల్డంతమంది సాయం కోసం మీ దగ్గరికి వస్తారు. మీరు కూడా నా కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అనుకొని అడగండి. నా కొడుకు బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, చాలా తెలివైనవాడు, ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడగడం సాయం. నా కొడుకు కోట్లలో మునిగి తేలాలి, మీ వ్యాపారంలో వాడికి కూడా వాటా ఇవ్వండి అని అడగటం ఏమంటారో నాకు కూడా తెలియదు. నీకు తెలిస్తే చెప్పు. ఆర్టీఓని తీసుకొచ్చాం. నమస్తే. ఇక్కడికి పిలిపించినందుకు ఏమీ అనుకోవద్దు సార్. మీతో మాట్లాడడానికి నేనే వస్తే ఆఫీసులో మీ తోటి వాళ్ళ దగ్గర మీకు చిన్నగా ఉంటుంది. 6 నెలల క్రితం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం గురించి. కుటుంబానికి 2 లక్షలే కదా ఇచ్చింది, అందులో 75,000 మీకే ఇవ్వాలన్నారంట. ఎందుకని అడిగితే మనుషుల్ని పెట్టి కొట్టించారంట, బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించారంట. ఆ 15 కుటుంబాలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మనుషులు పోయి అసలే బాధలో ఉన్నారు. ఇంకా బాధ పెట్టడం తప్పు. పిలిచి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయండి. బెదిరించడంలో ఇదో స్టైలా? పేరుకే ఆఫీసర్ని, నీకంటే పెద్ద పెద్ద గూండాలు ఉన్నారు నా దగ్గర. నన్ను భయపెట్టడానికి ట్రై చేయకు. నీకు కూడా కావాలంటే అడుగు, 5ో 10 పాడేస్తా. పిల్లలు లోపల తీసుకెళ్ళండి. నేనేమడిగాను, మీరేం చెప్పారు? ఆ 15 కుటుంబాలు ఇప్పుడు మీ ఆఫీసులోనే ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి మీరు 1 గంటలో వాళ్ళ చెక్కులు వాళ్ళకిచ్చేయాలి. లేకపోతే గచ్చిబౌలిలో కొత్తగా కడుతున్న ఇల్లు పూర్తిగా వచ్చిందిగా, రాత్రికి రాత్రి నేలమట్టమవుతుంది. 10 లక్షల కోసం ముచ్చటపడి కట్టుకుంటున్న 5 కోట్ల ఇంటిని పోగొట్టుకోవని నాకు తెలుసు. కానీ పని గంటలో అయిపోవాలి. అందరం వచ్చేసాంగా, మీటింగ్ స్టార్ట్ చేద్దామా?
ఇంకా ఒకరు రావాలి. నమస్తే. లేట్ అయినందుకు క్షమించండి. ఒక చిన్న రిపేర్ చేసి రావాల్సి వచ్చింది. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుసు కదా, దాని గురించి మీ అభిప్రాయాలు ఓపెన్గా చెప్పండి. ముఖేష్ గారు అందరికీ కావలసిన వారు. ఆయన ఏం చేసినా బిజినెస్తో పాటు 10 మందికి మంచి జరుగుతుంది. దీన్ని రాజకీయం చెయ్యకుండా అందరం యునానిమస్గా ఒప్పుకోవాలన్నది నా ఫీలింగ్. కరెక్ట్గా చెప్పారు. పేదలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని వెంటనే ఆచరణలో పెట్టాలి. స్లమ్స్ లేకుండా అందమైన కాలనీలు వస్తాయంటే మా పార్టీకి కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీరేమంటారు సత్యం గారు? పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఎవరు కాదంటారు సార్. చాలా సంతోషం. కాకపోతే ఒక చిన్న వివరణ. బస్తీ మొత్తం ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పిన తర్వాత ముందుగా వాళ్ళ ఇళ్ళు కడతారా, లేక తన 250 ఎకరాలు డెవలప్ చేసుకుంటారా? అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే నాకు క్యాపిటల్ కావాలి కదా. ముందు నా 250 ఏకర్స్ డెవలప్ చేస్తే ఫైనాన్షియల్గా ఈజీ అవుతుంది. అది మాకు కుదరదు. ఇల్లు వాకిలి వదిలి మీ మీదున్న నమ్మకంతో కొన్నాళ్ల పాటు ఎక్కడెక్కడో బతుకుతారు. మీరు మీ కాంప్లెక్స్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తుంది. ఇంత అందమైన కాంప్లెక్స్ల మధ్య ఈ పేదవాళ్ల ఇల్లేంటి అనే ఆలోచన మీకొస్తే అప్పుడు వాళ్ళకి ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎవరినడగాలో తెలియదు. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే ఓపిక వాళ్లకుండదు. మంచి మనసుతో కొంచెం కష్టమైనా ముందు వాళ్ళిళ్ళు కట్టండి. ఇంపాసిబుల్. అయితే నాకు కూడా కష్టం. నా అభిప్రాయం కూడా అడిగినందుకు అందరికీ నమస్కారం. దీన్ని ఇంతటితో ఆపితే బెటర్. ఇంతమందికి ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నో అంటే ప్రాజెక్ట్ ఆపుతారా? మనమందరం ఓకే అనుకుని ముందుకెళ్ళినా చివరికి జనం న్యాయం చేయమని తన దగ్గరికే వెళ్తారు. అప్పుడు గొడవ ఆపడం కంటే ఇప్పుడు ఆపడమే మంచిది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ స్లమ్స్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కి బ్రేక్ పడింది. బస్తీలు మొత్తం తీసేసి కొత్తగా ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కి సత్యం గారు అడ్డు చెప్పడం వల్ల ఆగిపోయింది. దీనికి మీరేమంటారు? జనతా గ్యారేజ్ సత్యం గారు ఏం చేస్తే అది మంచిది. ఆయన వద్దంటే మాకు వద్దు. సత్యం గారు చెప్పారంటే అదే సత్యం. జనతా గ్యారేజ్ ఇస్ కరెక్ట్. జనతా గ్యారేజ్ ఇస్ కరెక్ట్. జనతా గ్యారేజ్ ఏం చెప్తే అదే కరెక్ట్. 5,000 కోట్ల ప్రాజెక్టు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ వల్ల క్యాన్సిల్ అయిందా? టూ మచ్ డాడ్. అలాంటి బిజినెస్ ఓకే చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయపడుతుంది. జనతా గ్యారేజ్కి స్టేట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బిగ్గెస్ట్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అని వింటాను ఎప్పుడు. బట్ ఇంత భయమా? బట్ ఐఎమ్ నాట్. నిజమేరా, చాలా పెద్దోడునయ్యాను. కానీ 25 ఏళ్లుగా భయపడుతూ భయపడుతూ అయ్యాను. నువ్వలా భయపడకూడదు. భయపడకూడదు. సార్ 2 రోజుల నుంచి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి. ఏసీ కూడా పనిచేయట్లేదు. ఒకసారి లైట్లు కూడా చెక్ చేయండి. 3 రోజులు పడద్దు. ఏ తారీఖు అండి? మా ఓనర్ కూడా చెప్పాలి కదా. 14 వచ్చి తీసుకెళ్ళండి. సరే సార్, 14 తారీఖు ఇస్తానన్నారండి. సార్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదండి. 14 తారీఖు వచ్చి తీసుకెళ్తానండి. సునంద, మై కొలీగ్, గుర్తుందా? న్యూరాలజిస్ట్. ఓ ఎస్ ఎస్ ఎస్. హౌ ఆర్ యు అండి? ఫైన్, థ్యాంక్ యూ. హీస్ మై హస్బెండ్ రాజేష్. హాయ్ అండి. నైస్ టు మీట్ యు. మా అబ్బాయి వరుణ్ తెలుసు కదా? వరుణ్, యా, దట్ ఫేర్ లుకింగ్ బాయ్. ఇప్పుడేం చేస్తున్నాడు? 5 years యాక్సెంచరీలో పనిచేసి రీసెంట్లీ ఫ్లోటెడ్ హిస్ ఓన్ కంపెనీ. హీ ఈస్ డూయింగ్ ప్రెటీ వెల్.
వాడి మధ్య 2-3 సార్లు మీ బుజ్జిని చూశాడంట. చాలా బాగా నచ్చింది వాడికి. తన్నే పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. అఫ్ కోర్స్ మా ఇద్దరు కూడా హ్యాపీనే. ఇద్దరం కలిసి వచ్చి చెప్తే బాగుంటుందని అనుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సునంద. కానీ మాకు ఎప్పటి నుంచో బుజ్జికి ఆనందించే చేస్తే బాగుంటుందని మా కోరిక. మాకు కూడా ఆ డౌట్ ఉంది. కానీ వాళ్ళిద్దరికి అసలు పడదని, ఇప్పటికీ చిన్నపిల్లలా ఫైట్ చేసుకుంటూ ఉంటారని మేమందరం అనుకుంటూ ఉంటాం. అది నిజమే, కానీ మనసులో ఎక్కడో చిన్న ఆశ. కొద్ది కాలం వెయిట్ చేసైనా వాళ్ళిద్దరిని ఒకసారి మనసులో మాట అడగాలనుకున్నాం. గాడ్ నోస్ వాట్స్ గోనా హ్యాపెన్. ఎలా ఉంది ముంబై? ముంబై కాదు, బయటకు రావడమే కొత్తగా ఉంది. ఫ్రీగా ఉంది. అసలు ఏం కోర్స్ చేద్దామని వచ్చావు ఇక్కడికి? కోర్స్ లేదు, తొక్కలేదు. హైదరాబాద్లో ఉంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్ నాకు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళకూడదు, పైగా నైట్ అంటే అస్సలు వెళ్ళకూడదు. ఏం చేయాలి మరి? ఇంట్లో అమ్మమ్మలా కూర్చోవాలా? అండ్ యు నో ద సాడెస్ట్ పార్ట్, బాయ్స్ నాతో సరదాగా మాట్లాడాలంటే భయపడతారు అక్కడ. యు కాల్ ఇట్ అ లైఫ్. సో ఇప్పుడు ఏం చేద్దామని? ఏమీ ప్లాన్ చేయలేదు, చెయ్యను. ఏదనిపిస్తే అది చేస్తాను, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అపార్ట్మెంట్లో అందరివి ఆగిన మంది మాత్రం ఆగకూడదు. ఓకే, 2 hours నాన్ స్టాప్ గా కాల్చాలి. ఇదిగో go. ఎవడో ఇట్టే చూస్తున్నాడు. దీపావళి కదా, అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మాట్లాడాలి. తెలుగా? ఏంటి, నచ్చానా? నచ్చలేదు, కొంచెం కూడా. ఆడపిల్ల వైపోయావు. ఏంటి అసలు ఎవరు నువ్వు? ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. వాళ్ళంటే పిల్లలు, మనలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే టీవీలో పేపర్లో అగేన్స్ట్ క్రాకర్స్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నా, మీరేమో ఎడ్యుకేట్ అవరా? పోండే, పొల్యూట్ చేసిన చాలు, మూవ్. तुम्हारे बाल अच्छे. ओके ओके करो करो काम करो. హాయ్, గుడ్ మార్నింగ్. అక్కడ నుంచిన అతను ఎవరు అందరిని అలా చూస్తున్నాడు? వాడా చైర్మన్ వాళ్ళ కొడుకు. ఆడపిల్ల కనపడితే చాలు ఒకటే నస. వాడి నుంచి తప్పించుకోవాలంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో పెళ్ళైందనో చెప్తే బెటర్. హలో, నాకీ ప్యారేలాల్. ఈ తెలుగు అమ్మాయి ఎప్పుడు చూడలేదు ఆఫీస్లో? 2 days క్రితమే చేరాను. కాసేపు ఫ్రీగా ఉంది, కొన్ని డ్రాఫ్ట్స్ మెయిల్ చేయాలి. ఆమెకి ఇచ్చేయండి, ఆమెకి చాలా డబ్బు ఇస్తుంది. ఇదిగో అమ్మాయి, పని చూడు. లవ్ మీద మీకు ఫీలింగ్ ఏంటి? కాఫీ తాగేసి వస్తా. ఇదిగో, లవ్ లో మీ ఫీలింగ్ చెప్పలేదు. బాగుంటుంది. లవ్ లో ఉందా నీకి? ముంబైలో ఉంటూ లవ్ లో ఎలా ఉంటాను? ముంబైలో లవ్ చేయకూడదు. నేను చేయను. లవ్ లో ఉన్నామంటే హ్యాపీగా ఇద్దరం కలిసి డైలీ పార్క్ లోనో బీచ్ లోనో చేతిలో చేయి వేసుకుని కూర్చోవాలని ఉంటుంది కదా. యా,
పర్టికులర్గా నాకైతే అక్సా బీచ్లోకి వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది. కూర్చోవచ్చుగా. పొల్యూషన్. ఎంత పొల్యూషనో తెలుసా? దగ్గరలో ఒక పెద్ద ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంది. అక్కడ కూర్చుంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది. లవ్ కోసం క్యాన్సర్ అవసరమా? అక్షా బీచ్ దగ్గర మన ఫ్యాక్టరీ క్లోజ్ చేసి సీల్ వేశారట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అట కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేశారు. అసలేం జరుగుతోంది? అందరికీ డబ్బులు సమయానికి ఇస్తున్నాం కదా, అయినా సడన్ గా ఎందుకు ఇలా చేశారు? మన ఆఫీసు నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట. ఏ లెవెల్లో పొల్యూషన్ లీక్ అవుతుందో ఫుల్ డాటా లీక్ చేశారట. ఎవరు చేశారు ఈ పని? అందమైన అమ్మాయిల్ని లవ్ నుంచి దూరం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు మనకి ఉండకూడదు. ఆరు మంచి బియర్లు ఇవ్వండి. మంచి బీర్లా? ఏం బీర్లు మేడం? ఎప్పటి నుంచో అమ్ముతున్నావు కదా, మంచిదేంటో తెలీదా? చెబీర్ కూలింగ్ లైట్గా ఉంది మేడం. అందుకే ముందే తీసుకెళ్తున్నా. ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఎవరు మంట తింటానికో పొద్దునే బయలుదేరాడు. హలో, మార్నింగ్ మార్నింగ్. ఏదో వర్క్ మీద వెళ్తున్నట్టున్నారు. ఎవరైనా ఎన్వైరన్మెంట్ ని పాడు చేస్తున్నారా? యా, మనుషులు ఉంది, అందుకేగా అందరం హక్కులా ఫీల్ అయిపోతాం. ఆ కవర్ ఏంటి? ఓ బియర్. ఎన్వైరన్మెంట్ ఏవి పాడవకుండా కొనుక్కొని నా ఫ్లాట్ కి తీసుకెళ్తున్నా. తలుపు టైట్ గా బిగించుకుని ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాం. నో, నాకు కావాల్సింది ఆ కవర్లో ఏముందని కాదు, ఆ కవర్ ఏంటని. 20 మైక్రాన్ ప్లాస్టిక్ బ్యాగ్. ఇది యాక్చువల్గా 20 మైక్రాన్ కంటే తక్కువ ఉంది. ఎక్కడ కొన్నావు ఇది? ఎవరమ్మాడు? ఎక్కడ? ఏం మాట్లాడుతున్నారండి? కవర్ గురించి ఎందుకు ఇప్పుడు? ఈ కవర్ ఇండియా బయటగా బ్యాన్ చేశారు తెలుసా? అయినా చాట్ కమ్మేస్తున్నారు. ఎక్కడ కొన్నావు ఇది? కమ్ 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 విత్ మీ. ఓయ్ ఒక్కసారి. సాబ్, ఈ కవర్లు బ్యాన్ చేశారు కదా, ఎక్కడ కొంటావు? ఎక్కడ? సాబ్ అది ఉన్న కవర్లన్నీ చెప్పి ఎక్కడ కొంటావు? ఏమైంది సార్? ఇప్పుడు ఈ అమ్మాయి బీర్లు కొనడానికి వచ్చిందండి. బ్యాన్ చేసిన ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మేస్తున్నాడు. తప్పు కదా? చెప్పు ఎక్కడ? దాదాలోనా? తీ మొత్తం బ్యాగ్లన్నీ తీ బయటికి. నువ్వు అసలు దీనివల్ల ఎన్వైరన్మెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ అందరికి? తీ. మొన్న మార్నింగ్ ఎల్బీ కెమికల్స్లో జాబ్లో చేరాను కదా, ఈవినింగ్ అలా ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. అక్కడ చేరి ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఊహించడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను. కానీ అక్కడొక్కడున్నాడు ప్యారే లాల్. హాయ్. ఓ హాయ్. ఇలాంటి ప్లేస్ కూడా వస్తారా? ఈ కప్ ఓకేనా? పర్ఫెక్ట్. దట్స్ ఎ పేపర్ కప్. కెన్ బి రీసైకిల్డ్. ప్లీజ్ స్టాప్ ఇట్. ఫ్రెండా? ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి? అసలు లైఫ్ లో ఫన్ అంటూ ఉండదా మీకు? ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు. లైఫ్ లో ఫన్ కావాలంటే ఏం చేస్తారు? యు నో వాట్, వీఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ సంథింగ్ న్యూ టుమారో. కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ సీ ఫేస్ 6 o'clock in the morning. See you. వచ్చేలా ఉంటే 2 రోజులు బ్యాగ్ సర్దుకొని రావాలి. హలో. హాయ్. హాయ్. యు నో వాట్, మీరు అటు తిరిగి కూర్చోవాలి. బై ద వే, రీసెర్చ్ కోసం యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద కొన్ని రోజులు బయటకు వెళ్దాం అనుకున్నాను మావయ్య. ఎక్కడికి? హైదరాబాద్. అంటే బాగా పెరుగుతున్న సిటీ, ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ గురించి కేస్ స్టడీకి ఆ సిటీ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ మావయ్య.
ఇప్పుడు వద్దులే ఆనంద్, తాతయ్యకి ఆరోగ్యం పెద్దగా బాగుండట్లేదు. ఫ్రీక్వెంట్గా చెకప్స్ అదిదిన హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నువ్వు దగ్గరుంటే బాగుంటుంది. అవునా? బానే ఉన్నారు కదా? నో సురేష్, ఐఎమ్ వరీడ్ అబౌట్ హిస్ హెల్త్ ఆనంద్. ఓకే బాయ్. ఎందుకిలా? అన్నా బండి డెలివరీ ఇవ్వాలి. నువ్వు ఒకసారి ట్రైల్కి వెళ్ళి వస్తే అతను ఫోన్ చేసి రమ్మంటాను. సరే. బండి ఏదో ప్రాబ్లం వచ్చి సడన్ గా ఆగిపోయిందండి. బస్సు అన్నా ఈ బండి చూడు. అలా చూడు. ఏమైందండి? ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. కొంచెం పక్క తప్పుకోండి. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒక కార్ డెలివరీకి ఇచ్చే ముందు చెకప్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు చెప్పారు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది. డాక్టర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను. అన్నయ్య వయసు కూడా పైబడుతోంది. ఎక్కువగా స్ట్రెస్ ఉండే పనులు ఏవి చేయకూడదు. అవేం పనులు ఎలాంటి పనులు నాకంటే మీకే బాగా తెలుసు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పట్లేదు, మీ వెల్ విషర్గా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. పాతికేళ్ల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసిన అటాక్, మళ్ళీ బతికడిసిన. వాడి జాతకం బాగుంది. వాడిది బాగుంటే మంది బాగలేదని లేకసిన ఎవడు దొరకలేదుగా. గుద్దేసి సేఫ్గా నా దగ్గరకు వచ్చారు. గంటలో ఆ బ్యాచ్ని యూపీ కూడా పంపించేశా. ఆనంద్, నీకోసం ఎవరు వచ్చారా? హలో, వీఆర్ ఫ్రమ్ SLM గ్రూప్. బాంద్రా పాక్ ఇష్యూ గురించి నీతో మాట్లాడడానికి వచ్చాం. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. ఇట్స్ బెటర్ టు విత్డ్రా ద కేస్. నీకేం కావాలో అడగచ్చు. పార్క్ వదిలేయండి. నిజంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నా సైన్స్లో ప్రతిదీ చిన్నదే, నేచర్తో పోలిస్తే. సో పెద్ద అనే మాట వద్దు. ఆ ఎమ్మెల్యేకి అయితే తెలీదు. మీరు బాగా చదువుకున్నోళ్ళు, జుట్టు కూడా బాగా నేర్చిపోయింది. మీకన్నా తెలియద్దా? ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు. ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో డు నాట్ డిస్టర్బ్. D&D. ట్రస్ట్ మీ, ఆ ఎమ్మెల్యే వెరీ డేంజరస్ మ్యాన్. చచ్చిపోతాడు. ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే.
ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళండి, చెట్లు ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేయండి. కొంచెం టైం పడుతుంది నా బ్రెయిన్కి, బట్ కీప్ ట్రైంగ్. ఎందుకంటే ఆ పార్క్ ఎప్పటికీ మీ సొంతం కాదు. See ya. సముద్రానికి మీకు తల్లి బిడ్డల లాంటి సంబంధం ఉంటుంది. దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి. ఎక్కువ చేపలు పడదామని ఉంటుంది, కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది. మీకు కావాల్సినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది. మళ్ళీ సముద్రంలోకి వెళ్లేలోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే దేశపాండే తమ్ముడు. రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను. మిగతా అక్కడ మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? పార్క్ విషయంలో భాయ్కి నీ మీద చాలా కోపంగా ఉంది. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. భాయ్ కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చావు. ఎలా చెప్పను నీకు? నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. భాయ్ కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే. ఇందాక దేని కోపం అన్నావు? అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు. కష్టం, బట్ దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. థ్యాంక్స్. నీకు మంచి సంబంధం దొరికింది బుజ్జి. మా కొలీగ్ సునంద ఉంది కదా, వాళ్ళ అబ్బాయి చూడ్డానికి బాగుంటాడు, మంచి అబ్బాయి కూడా. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి కూడా మొక్కలంటే ఇష్టం అంట. ఆనంద్, నువ్వు రేపు ఫ్రీ అయితే వాళ్ళని రమ్మంటాను చూసుకోవడానికి. రేపు కాదు, లైఫ్ అంతా ఫ్రీగా లేను, వాడితో బిజీగా ఉంటాను. చెప్పరా చెప్పరా, నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే నేను లైఫ్ అంతా ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటానని చెప్పాను కదా. చెప్పరా వాళ్ళకి. లైఫ్ అంతా మన ఇద్దరం ఎంచక్క సముద్రం చూసుకుంటూ ఆ గదిలో ఫిక్స్ అయిపోదాం అనుకున్నావు కదా. చెప్పు. మనకి మగపిల్లోడు పుడితే ప్రాకృతి అని, ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పేర్లు కూడా అనుకున్నావు కదా. చెప్పు వాళ్ళకి. నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పు వాళ్ళకి. ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో, బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా నాకు. దానికంటే ఎక్కువ అని చెప్పావు కదా. అన్నిటికంటే నువ్వే ఎక్కువ. హలో హలో శేఖర్ గారు, నేను ఆనంద్ వాళ్ళ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆనంద్ ఈ మధ్య ఏదో పార్కు విషయంలో ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు. మా ఆనంద? అవును, చాలా పెద్ద గొడవ జరిగి వాళ్ళ మనుషులను కూడా కొట్టాడంట. ఆ గొడవలో ఎమ్మెల్యే తన పదవి పోగొట్టుకొని ఆనంద్పై చాలా కోపంగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలదు. ఇష్యూ కొంచెం డైవర్ట్ అయ్యే వరకు ఆనంద్ని కొన్ని రోజులు ఎక్కడికైనా పంపించడం బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఏమైంది సురేష్? ఎవరు ఫోన్ చేశారు? ఏం లేదు, ఆనంద్ వాళ్ళ కాలేజ్ ప్రొఫెసర్ ఒక ఇష్యూ గురించి ఫోన్ చేశారు. అలా ఇంట్రెస్ట్గా చూస్తున్నావు? రోజు చూసే సముద్రమేగా. అయినా ఏంటో రోజు కొత్తగా ఉంటుంది. నీలాగే. తాతగారికి ఒంట్లో అంతా బాగానే ఉందని అత్తయ్య చెప్పింది. హీజ్ ఓకే నా. అప్పుడేదో రీసెర్చ్ కానీ టూర్ వెళ్తానన్నా, వై డోంట్ యు గో నౌ? అదేం పెద్ద అర్జెంట్ కాదులే మావయ్య. అనుకున్నావు కదా, వెళ్ళొచ్చుగా. ఈరోజు వెళ్తావా, రేపు వెళ్తావా? టికెట్లు నేనే బుక్ చేసి చెప్తాను. ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం కాదు సార్, వేరే ప్రాబ్లం. సత్యం గారిని ఒక్కసారి కలవాలని. ఆయన ఎవరిని కలవట్లేదు సార్.
అర్జెంట్ పని సార్. ఆయన ఎవరిని కలవట్లేదని చెప్పాను కదండి. ఇక్కడ మీరు అనుకునే పనులు ఏం చేయట్లేదు. జనతా గ్యారేజ్లో బళ్ళు మాత్రం రిపేర్ చేస్తున్నాం. మీరు బయలుదేరండి. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను. ఇదిగో జనతా గ్యారేజ్లో అటువంటి పనులు చేయడం మానేసని చెప్పాం కదా, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు. బయలుదేరండి బయలుదేరండి. ఎవరు? అన్నా, అతను పాత వెస్పా స్పేర్ పార్ట్స్ గురించి వచ్చాడు. వాటి కోసం వచ్చాడన్నా, మన దగ్గర నిజంగా లేవు. అవును, దానికోసం వచ్చాడు. చెప్పు సైట్లో. అవును సత్యం అన్న, స్పేర్ పార్ట్ల కోసం వచ్చాడు. మనోళ్ళు లేవని చెప్పారు. నాకు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారో నాకు తెలీదు. కానీ మీ అమ్మ, బోస్ వాళ్ళు బాగా కంగారు పడినట్టున్నారు. సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చిన వాళ్ళని నాకు తెలియకుండానే తిరిగి పంపించేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాను రా. వీళ్ళని తప్పనలేను. నాకు జనం ముఖ్యం, వీళ్ళకి నేను ముఖ్యం. బహుశా నా వయసును కూడా కొంచెం గౌరవించి కాస్త దూకుడు తగ్గించాలేమో. కానీ జనతా గ్యారేజ్కి కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు అదే బాధతో తిరిగి వెళుతుంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే ఉంది. ఇక జనతా గ్యారేజ్ బాధ్యతలు నువ్వు తీసుకోవాల్సిన టైం వచ్చిందేమో. ఏ బాధ్యతలు? బళ్ళ రిపేర్లా, మనుషుల రిపేర్లా? ఏదో ఒక రాజకీయ పార్టీనో ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్నో అప్పచెప్పినట్టు బాధ్యతలంట. నా దృష్టిలో వాటికన్నా గొప్పదిది. అది మీకు. ఆ షెడ్లోకి వెళ్ళి చెక్క కుర్చీలో కూర్చుని జనం వచ్చి చెప్పే సోది వినటం, ఆ బళ్ళు రిపేర్లు చేస్తే వచ్చే చిల్లర లెక్కేసుకోవడం నా గోల్ కాదు. చాలా పెద్ద పెద్ద ఆశలున్నాయి నాకు. ఫోన్ చేయండి. ఎన్నో ఏలుగా ఎన్నోసార్లు కలవకూడని చోట కలవకూడని విధంగా కలిశాం తప్ప ఇలా ప్రశాంతంగా ఎప్పుడూ కలవలేదు. మీతో బంధుత్వం కలుపుకుంటానని కలలో కూడా ఊహించలేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడుతావు నువ్వు? ఏయ్, నువ్వేంటి మీరు అనాలి. నా కాబోయే మావగారు ఆయన. ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. నేను తను ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెళ్ళి కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంకుల్. మిగతా విషయాలు కూడా ఒకసారి అనేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి మాట్లాడుకుని మీకు కబురు చేస్తాం. నా పెళ్లి గురించి మీరు డిస్కస్ చేయడం ఏంటి? వి లవ్ ఈచ్ అదర్. మీరు కాదన్నా మేము పెళ్లి చేసుకుంటాం. రాఘవా, ఏంటా మాటలు? పద్మ, వాడు చెప్పింది కరెక్టే. చదువుకున్నాడు, ఒకరినొకరు ఇష్టపడ్డారు.
వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి తెలియదా? వాళ్ళిద్దరికి ఏది ఇష్టమో అలా చేయండి. ఈ మ్యాచ్ మీకు ఎందుకు ఎంత ఇంట్రెస్టో నాకు అర్థం కావట్లేదు. ఈ జనతా గ్యారేజ్ ఎంత పవర్ఫుల్లో నీకు తెలియదురా. ఇక నుంచి ఆ పవర్ మన ఇంట్లో ఉంటుంది. గెట్ ఇన్. హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఒక క్వారీ వర్క్ జరుగుతుంది. అండ్ దాట్ ఇన్ నో మైనింగ్ జోన్. ఐ మీన్ ఇంత ఓపెన్గా జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోలేదా? పైగా ఈ క్వారీ కోసం దగ్గరలో ఉన్న 2 విలేజెస్ని వెకెట్ చేయించారు. షాకింగ్. ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్స్ అయి ఉండి మీరు దీన్ని ఇష్యూ చేయాలి కదా. యూ షుడ్ మేక్ సమ్ సౌండ్. చాలాసార్లు అనుకున్నాం, కానీ చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. నేను మాట్లాడేది ఎన్వైరన్మెంట్ గురించి. దాని ముందు పెద్ద ఏంటి చిన్న ఏంటి? మామూలు పెద్దలైతే ఏదైనా ఫైట్ చేసేవాళ్ళు, కానీ ఆ జనతా గ్యారేజ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. జనతా గ్యారేజ్ వాళ్ళెవరు? ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాయం కావాలన్నా అందరూ వెళ్ళేది అక్కడికి. చాలా మంచివాళ్ళు అండ్ సో పవర్ఫుల్ టు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇదంతా చేస్తున్నాడు. సో ఎవరికి దాని జోలికి వెళ్ళడం ఇష్టం లేదు, ధైర్యం లేదు. తప్పు చేస్తూ ఇంకా మంచోళ్ళేంటి? ఎవరిక్కడ? రాఘవ? ఆనంద్, ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్. చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇట్స్ టూ లేట్. అయినా ఆపాలి. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చిన్నప్పటి నుంచి విని విని చాలా అలసిపోయాను. మళ్ళీ అదే వినపడటం నాకు ఇష్టం లేదు. నాట్ ఎనీమోర్. ఇది నా సొంతం, నా ఇష్టం. కానీ నాకు మాత్రం ఎప్పటి నుంచో ఒకటే చెప్పి 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 మళ్ళీ అదే చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నీ సొంతం అన్న. యు నో వాట్? ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు. మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చావు. ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి. కానీ ఇలా చేయడం చాలా చాలా తప్పు. వద్దు. రాంగ్ ప్లేస్కి వచ్చావు. నేనెవరో తెలుసా? అదేదో జనతా గ్యారేజ్ వాళ్ళ అబ్బాయి అన్నారు. ఎవరో బిజినెస్ టైకూన్ అల్లుడు అన్నారు. ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ వాళ్ళు ఇంకా పని ఆపుతున్నట్లేరు. మీరు ఆపుతారా? నన్ను ఆపంటారా? నేను ఆపను. నువ్వు ఆపగలను అనుకుంటే గో, గివ్ ఇట్ ట్రై. వాడెవడో ఆపుతాడంట. ఆ సంగతి ఏంటో చూడండి. ఓకే.
గట్టిగా బలంగా ఉన్నాడు, పక్కనే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడని పెట్టుకుని ఉంటారు. అతనే బండికి బయలుదేరుతున్నాడు. మీరు కూడా బయలుదేరితే బెటర్. రెండు నిమిషాల్లో మీ జేసీబీలు, టిప్పర్లు అన్నీ తీసుకుని సైట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవుట్. ఆనంద్ ఎవరు? అతను జనతా గ్యారేజ్కి రావాలి ఒకసారి. బయలుదేరు. ఎందుకు? సత్యం గారు ఒకసారి కలవాలన్నారు. ఆనంద్. సత్యం కూర్చో. మా అబ్బాయి విషయమని నిన్నిక్కడికి పిలిపించలేదు. అతని మనుషుల్ని ఎందుకు కొట్టేవో తెలుసుకుందామని. మీ అబ్బాయిని అడగలేదా? తప్పు చేశాడు, తప్పని చెప్తుంటే ఇంకో తప్పు చేయబోయాడు. కొట్టి తప్పని చెప్పాడు. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే. కానీ మీ అబ్బాయిలో అది కనిపించలేదు. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. బాగా నచ్చింది సార్ నాకు. మీ అబ్బాయికి కూడా చిన్న రిపేర్ అవసరం. కానీ మీరు మాత్రం మంచి నమ్మాను, అందుకే పిలవగానే వచ్చాను. మీ వాడు తప్పు చేస్తున్నాడని మీకు తెలియదని నేను నమ్ముతున్నాను. కానీ అది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్ళు అలా నటిస్తున్నారని నాకు తెలిస్తే మీకు జనతా గ్యారేజ్ రెండింటికి రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి నేను బయలుదేరినా? మీ వాళ్ళకి ఇంకో చోట ఇంకో కొడుతూ ఉంది, తప్పని చెప్పి రావాలి. మీ గురించి ఒక మంచి భావంతోనే వెళ్తున్నాను. ఈ చెట్టును కాపాడుకోవడం వల్ల అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని కొడుకుల్ని కొట్టిన ఒక సాయం కోసం వచ్చాను. మనుషులకు కష్టం వస్తే తట్టుకోలేం మేము, కానీ మొక్కలకి కష్టం వచ్చినా తట్టుకోలేమంటాను. చాలా పెద్ద మనసు నీది. వయస్సు వచ్చిందేమో నాకు. కష్టంలో ఉన్నవాడు నా దగ్గరకు వచ్చి నన్ను కష్టపెట్టడం ఎందుకని రావట్లేదు. గుండెకి బాగా అలవాటైందేమో, అది చూస్తూ తట్టుకోలేకపోతుంది. కానీ నిన్ను చూశాక కొన్నేళ్ల క్రితం మమ్మల్ని చూసుకున్నట్టుంది. జనతా గ్యారేజ్ని నువ్వు నడిపించగలమనిపించింది. నా తరపున కష్టాల్లో ఉన్నోడి కన్నీటి తరపున అడుగుతున్నాను. జనతా గ్యారేజ్తో ఉండి జనం తరపున ఉండగలవా? టైం తీసుకుని ఆలోచించుకో అని టైం కూడా లేదు. జనతా గ్యారేజ్ నీ కోసం
ఎదురు చూస్తుంటుంది. లోపలికి పద. పద్మా, పద్మా. మా ఆవిడ. నమస్కారం. మా చెల్లెలు. నమస్కారం. రా. మా బావ. నమస్కారం. నమస్తే. వీళ్ళు మా చెల్లెలు పిల్లలు. తను మెడిసిన్ చదువుతోంది. వీడు గ్యారేజ్ లో అకౌంట్స్ చూస్తూ ఉంటాడు. మా తమ్ముడు, తన భార్య చాలా ఏళ్ల క్రితం గిట్టని వాడు చంపేశారు. నథింగ్ పర్సనల్ బ్రదర్. రఘు. మా కోడలు. నమస్కారం. హాయ్. టైం అయింది. గాట్ టు రష్. బాయ్ హనీ. బాయ్. కష్టాల్లో ఉన్నవాళ్ళు సాయం కోసం జనతా గ్యారేజ్ తలుపు తట్టి చాలా రోజులైంది. కష్టం చెప్పుకోవడానికి మళ్ళీ తలుపులు తెరిచే ఉన్నాయని జనానికి అర్థమయ్యేలా ఏదో ఒకటి చేయాలి. అయితే ఆగిన చోటే మొదలు పెడదాం. సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి ఎవరు? నా పేరు వికాస్ సార్. జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్స్ పర్మిషన్స్కి సూపర్వైజ్ చేయాలి. రూల్స్కి వ్యతిరేకంగా కొంచెం డీవియేట్ అయినా పర్మిషన్స్ అస్సలు ఇవ్వను సార్. కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు. ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి. అవి వాళ్ళకిష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. తప్పని చెప్పాను, ఒప్పుకోలేదు. ఒత్తిడి చేశారు. ప్రాణం పోయినా కుదరదన్నాను. నాతో అవ్వట్లేదని తెలిసి మా ఆఫీసు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి నా భార్యను బెదిరించారు సార్. ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నా నేనేమీ అనలేదు. మీ ఇష్టమే నా ఇష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఆఫీస్ గొడవలు ఇంటి దాకా వచ్చి మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాయండి. నా వల్ల కావట్లేదు. పిల్లల కోసమైనా కళ్ళు మూసుకొని రాజీపడి ముందుకెళ్దాం అంటున్నారు. కానీ నా వల్ల కావట్లేదు సార్. రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు. రేపు సంతకం పెట్టాలంటున్నావు. అనుకోకుండా ఈరోజు కలిసాం. పొరపాటున రేపు ఎల్లుండో కలుసుంటే ఏం జరుగుండేది? సంతకం పెట్టేవాడిని కాదు సార్. రేపు ఉదయం ఆఫీసుకు బయలుదేరిన తర్వాత దారిలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని. ఈ పూటింటికి వెళ్ళి పిల్లలతో ఆడుకో. రేపు పొద్దున ఇంటికి వస్తాను. కలిసి వెళ్దాం ఆఫీస్కి.
మిస్ కూడా చాలాసార్లు చెప్పింది. ఆఫీస్కి బయలుదేరారు సంతకం పెట్టడానికే. ఈ రోజు పెట్టేస్తారు. సంతకం పెట్టకూడదమ్మా, పెట్టలేడు కూడా. దాని బదులు చనిపోవడానికి సిద్ధం నీ భర్త. చాలా కష్టం అలా ఉండటం. అతను అలాగే ఉండనిద్దాం. ఇంట్లోకి వచ్చేప్పుడు ఒక మొక్క చూశానమ్మా, చాలా అరుదైన రకం. దాన్ని చాలా జాగ్రత్త కాపాడుకుంటున్నారు. దానికంటే అరుదైన రకం అమ్మా ఇతను. దానిలాగే ఇతన్ని కూడా జాగ్రత్త కాపాడాలి. ఇది మా జనతా గ్యారేజ్ నంబర్ అమ్మా. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి. ఊరికి దూరంగా ఉంటున్నామని ఆలోచిస్తున్నారేమో. అందరం బళ్ళు బాగా తోలుతాం. రింగ్ రోడ్ ఎక్కితే 10 నిమిషాల్లో కొడతాం ఇక్కడికి. బయలుదేరదామా? ఆఫీస్కి రావడానికి నాకు ఏ రోజు ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు రాధాకృష్ణ. సూపర్ హిట్ సినిమాకి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎప్పుడు మొదలవుతుందో ఏమో. ఆ సినిమా పేరు మావికాస్ ఆటోగ్రాఫ్. సంతకం రా. హలో, డాక్యుమెంట్స్ మీద మొత్తం 23 సంతకాలు. త్వరగా పెట్టాయి. అయినా ఈ రోజుల్లో కూడా ఇంత లావు డాక్యుమెంట్స్, ఇన్ని సంతకాలు ఎందుకయ్యా? మొత్తానికి కుదించి ఒక్క సంతకం పెట్టొచ్చు కదా. ప్రాజెక్ట్ మొత్తం రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. సంతకం పెట్టడం కుదరదు. వేరా మందేసి వచ్చావా? ఈ ప్రాజెక్ట్ తయారు చేసినోడు మందేసి చేసినట్టున్నాడు. సంతకం పెట్టడం కుదరదు. మొండోడు అని చెప్పారు. పెళ్ళాం పిల్లల ప్రాణాలంటే లెక్కలేదురా. సంతకం పెట్టడం కుదరదు. ఏంట్రా నీ ధైర్యం? ఏవైనా తేడా వస్తే ఆఫీస్లోనే వేసేద్దామని కింద నా మనుషులు వెయిటింగ్. సంతకం పెడతావా రమ్మంటావా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఎక్కడికి పోతారులే. కాకపోతే ఒక 2 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి. ఈలోగా వచ్చేయమను. ఇలాంటి గవర్నమెంట్ ఆఫీస్లో గొప్పతనం ఏంటో తెలుసా? మనకు 60 వచ్చే వరకు మన కుటుంబం కంటే సాటి ఉద్యోగులతో ఎక్కువ జీవితాన్ని గడుపుతాం. ఇది ఇంకో కుటుంబం కోటేశ్వరరావు గారు. అన్నేళ్ల పాటు కలిసి ఉండాల్సిన కుటుంబంలో ఒకడికి కష్టం వస్తే మనం ప్రాణం అడ్డేసి నిలబడతాం. కానీ అదే కుటుంబం అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు. రాధాకృష్ణ గారు, సచిన్ ఫ్యానా? అవును. నాకు బాగా గుర్తు, టీం వీక్గా ఉన్నప్పుడు సచిన్ ఒక్కడు చాలు టీంని గెలిపించడానికి అనుకునేవాళ్ళు. మీ ఆఫీస్ కూడా అలాంటి టీమేనే బయట చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కడు కూడా కరెక్ట్గా ఉండడు, ఒక్కడు కూడా సక్రమంగా పనిచేయడు అని. బట్ డోంట్ వరీ, మీకు కూడా ఒక సచిన్ ఉన్నాడు. అతను కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని సక్రమంగా చేసుకునివ్వండి. ఇండియాలాగా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాడు. ఒకటి 2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు. అంటే పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపోయేంత సంపాదించుంటారు. మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి సార్, మీరిచ్చే డబ్బు మీద వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అదే చెడ్డవాళ్ళు అనుకోండి, మీరిచ్చిన డబ్బు ఎక్కువ కాలం మిగిల్చారు. అలా సంపాదించిందంతా వేస్టే. పోతే రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళకి మనవరాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్. అనగనగా ఒక రాజు అని రోజుకు ఒక కథ కోసం తడుక్కోవాలి. సర్వీస్లో ఉన్నంత కాలం అతన్ని చూస్తూ ఉండండి సార్. అనగనగా ఆఫీస్లో ఒక మంచి వికాసం చెప్పుకోవడానికి రోజుకు ఒక కథ దొరుకుతుంది. చివరికి మనం ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు వచ్చి బెదిరిస్తే ఏం చేస్తాం అనిపించవచ్చు మీకు.
బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యాంగ్. ఆనంద్ కలవాలన్నారంట. థ్యాంక్స్. కొద్ది రోజుల క్రితం జనతా గ్యారేజ్ వాళ్ళు చేసే పనులని ఆపేశారట. అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయాయని విన్నాను. గుడ్, అందరికీ మంచిది అనుకున్నాను. ఎవరికి మంచిది? కానీ జనతాకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు. జనం కోసం జనత అనుకుంటున్నారు. నీ వల్ల. జనతా గ్యారేజ్కి నీకు ఏమిటి సంబంధం? మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటి సంబంధం? దిస్ ఈజ్ మై జాబ్. నాది కూడా. పైగా మనసుకు బాగా నచ్చిన పని కూడా. ఏం పని? విచ్చలవిడిగా మీకు తోచినట్టు ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చేయటమేనా? ఎవడైనా వచ్చి 2 కన్నీటి బొట్లు కార్చి నీ అంతటోడు లేడు అని చెప్పగానే వెళ్ళి చావగొట్టడమా? నీ అంతటోడు లేడంటే కాదు, నువ్వు తప్ప ఎవడు లేడంటే. దానికి మేం లేమా? కుర్రోడివి, బాగా చదువుకున్నోడివి. ఇలాంటి పనులు చేయడం తప్పనే కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా? చేసేటప్పుడు చాలా ఫ్యాన్సీగా హీరోయిక్గా అనిపించవచ్చు, కానీ ఇలాంటి పనులు చేసే అధికారం గాని హక్కు గాని మీకు లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. పునః పని చేయండి. జనానికి జనతా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళడం తప్పు, మేమున్నామని చెప్పండి. మా దగ్గరికి రాకుండా మీ దగ్గరకు వచ్చేలా చేయండి. అలా జరిగితే మేము ఆనందిస్తాం సార్. కానీ అదే జనం జనతా గ్యారేజ్ బయట నిల్చుని మేము ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటే మాత్రం ఆగలేము సార్. కొత్తగా ఛార్జ్ తీసుకున్నట్టున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వెరీ బ్యాలెన్స్డ్ బట్ మోర్ డేంజరస్. ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఒప్పుకున్నారు? వెంటనే అతని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. బాగున్నారా? చాలా కాలం అయిపోయింది కదా, తక్కువ గుర్తుపట్టలేకపోయాను. నా వైఫ్. నమస్తే అమ్మా. పాప. నమస్తే అమ్మా. రండి, లోపలికి రండి. నా భార్య పద్మ. నమస్తే. నమస్తే. వాడు ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు. మీ కుటుంబం నీడ కూడా తన మీద పడదని ఆ రోజు మాటిచ్చారు. కానీ తిరిగి తిరిగి మళ్ళీ మీ గూటికే చేరి మీ పక్కనే నిలబడ్డాడు. వీళ్ళు భయపడి వద్దనుకున్న పనే చేస్తున్నాడు. నాలో సగమైన ఈ జనతా గ్యారేజ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇన్నేళ్లలో వాణ్ణి చూడాలని కానీ వాణ్ణి ఇక్కడికి పిలిపించాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. మీరు చెప్పేంత వరకు వాడు ఈ ఇంటి బిడ్డని కానీ నా తమ్ముడి బిడ్డని కానీ ఇక్కడున్న ఎవరికీ తెలియదు. మీరు వాడి కోసమే వచ్చుంటే ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఆపరండి.
రిటర్న్ ఫ్లైట్ 5 o'clockకి బుక్ చేశాం. నీకు కూడా. ట్రాఫిక్ ఉంటుందేమో, త్వరగా బయలుదేరితే బెటర్. ఇది మా నాన్న కుటుంబం. ఇది మీ నాన్న కుటుంబం, నీది కాదు. త్వరగా బయలుదేరాను. అమ్మ నాన్న లేకపోయినా దేవుడు మీ రూపంలో ఒక మంచి కుటుంబం ఇచ్చాడని సంతోషంగా ఉన్నాను మాయ. బట్ అదే దేవుడు ఇంకో మంచి కుటుంబాన్ని దూరం చేశాడు. వీళ్ళని వదిలి రమ్మంటాం. స్టాప్ ఇట్ ఆనంద్, జస్ట్ స్టాప్ ఇట్. తిరిగి వెళ్ళగానే నీకు బుజ్జికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అవుట్ దేర్. ప్లీజ్ బట్టలు సర్దుకొని వెంటనే బయలుదేరు. పెళ్లి చేసుకుని తను ఇక్కడే ఉంటుందే మావయ్య. ఈ ఇంట్లో చాలా సుఖంగా ఉంటుంది. అసలు బతుకుంటేనే కదా. ఒక్కసారి నా ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపించి పోగొట్టుకున్నాం. ఇంకొకసారి నా ఇంటి ఆడపిల్లని ఇక్కడికి పంపించే ధైర్యమో శక్తో నాకు లేదు. ప్లీజ్ బయలుదేరాను. తను కావాలి మావయ్య. అలాగే ఇల్లు కూడా కావాలి. కుదరదు. తను కావాలా, జనతా గరాజ్ కావాలా? రెండూ కావాలని తెలివిగా మాత్రం సమాధానం చెప్పకు. భగవంతుడు ఒకే జీవితంలో అన్ని ఇవ్వడు. తన జనతా గరాజా. జస్ట్ వన్ స్ట్రేట్ ఆన్సర్. ఈ ప్రపంచంలో నేను ఎవరికైనా ఆన్సర్బుల్ అయితే అదొక్క మావయ్యకి మాత్రమే. మా అమ్మకు కాదు, మా నాన్నకు కాదు, ఈ కుటుంబానికి కాదు. దట్ మ్యాన్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ. ఆయన బాధ పెట్టే పని కానీ, ఆయన కాదన్న పని కానీ నేను ఎప్పటికీ చేయలేను. ఈరోజు నువ్వా ఇదా అంటున్నారు. నువ్వు లేకుండా ఉండడం కష్టమేరా బుజ్జి. కానీ ఇది లేకపోతే జీవితమే లేదనిపిస్తుంది. నా మీద నీకున్న ప్రేమతో అడుగుతున్నాను. మావయ్య సంతోషం కోసం మొన్న మర్చిపోరా బుజ్జి. ఆయన సంతోషం నాకు కావాలి. దానికోసం మన ప్రేమ చచ్చిపోయినా పర్లేదు. ప్లీజ్ రా బుజ్జి. You'll get the best. ద బెస్ట్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నాకు పిచ్చే. ఎవ్రీథింగ్. ఆఖరికి ఇది కూడా. కాకపోతే ఇది కొంచెం బాధని కూడా ఇస్తుంది. కొంచెం కాదు, చాలా చాలా. ఆల్ ది బెస్ట్. ఇన్నాళ్ళు నాకు అమ్మలేదని ఒక్క క్షణం కూడా అనిపించలేదమ్మా. I'll miss you. పిచ్చా నీకేమైనా? అక్కడంత హ్యాపీ లైఫ్ని ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇక్కడేం చేస్తావు? ఏముంది ఇక్కడ? మా వైఫ్ Very nice, no?
థ్యాంక్స్ అలాట్ మామయ్య. ఐ నో ఐ గాట్ దిస్ డీల్ బికాస్ ఆఫ్ యూ. నేను రియా ఈవినింగ్ డిన్నర్కి వస్తున్నాం. యా, సీ యూ. రాత్రి లేట్గా రావటం, అలా రావటం పెద్దనాన్న చూశారు. చాలా బాధపడ్డారు. రాత్రి కూడా బయటికి వెళ్తున్నట్టున్నారు. పెద్దమ్మ పెద్దనాన్న ఉంటారు. కొంచెం నార్మల్గా వస్తే బెటర్. అట్లీస్ట్ తనైనా. నీ ప్రాబ్లం ఏంట్రా? నా ఇల్లు నా ఇష్టం. వాట్ హ్యాపెండ్ రఘు? ఏం లేదు, జస్ట్ ఉంది. మనం పార్టీస్కి వెళ్ళి రావడం వీడికి ప్రాబ్లం అంట. నార్మల్గా లేవంట. నార్మల్గా లేమా? వాట్ యు మీన్? మనుషులా లేమా? ఐ డోంట్ మీన్ దట్. వాట్ యు మీన్ దట్? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. అంటే లేట్ నైట్ వచ్చి మేము తాగి గొడవ చేస్తున్నావనా? పెద్దవాళ్ల ముందు తాగి రావటం తప్పంటున్నా. హౌ డేర్ యు సే దట్? ఒక చెంప దెబ్బ కొట్టి గట్టిగా అరిస్తే మీ ఆర్గ్యుమెంట్ గెలుస్తుందనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. నో మోర్ పార్టీస్. ఆనంద్, నీ కోసం ఎవరు వచ్చారు? హాయ్. హాయ్. గ్యారేజ్ కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అయిపోయింది. నైస్. నువ్వేంటి ఇక్కడ? బైక్ ఏదైనా ప్రాబ్లమా? వేరే ప్రాబ్లం. ఏదైనా కష్టం వస్తే జనతా గ్యారేజ్కి వచ్చి చెప్పుకోవచ్చు అంటారు కదా. నాకు కష్టం వచ్చింది. నాతో పాటు వస్తే ఆ కష్టం తీరిపోతుంది. వస్తావా? డన్. 1 అవర్లో రివ్యూ మీటింగ్ ఉంది సార్. నేనే డ్యూటీ బాగుండు అనుకున్నాను. నువ్వు కూడా. మనకు తప్పదు కదా సార్. అక్కడ పొలిటికల్ ప్రెషర్ బాగా ఎక్కువైంది సార్, అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. మనకివన్నీ మామూలేగా. ప్లీజ్ తీసుకోండి. తను తీసుకొస్తుంది అనుకున్నా, తన్ని పిలిపిస్తే తీసుకురా. చిన్న పనుండి బయటికి వెళ్ళిందండి. ఫోన్ చేశాను, వచ్చేస్తుంది. మేము వస్తామని తెలుసు కదా, ఇంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది? ఐఎమ్ సారీ దినేష్. మీరు ఈరోజు వస్తున్నారని, ఇలా ఒక మ్యాచ్ చూసారని చాలా సడన్గా చెప్పారు నాకు. అందుకే నా మనసులో ఉన్న మాట చెప్పడం కన్నా చూపిస్తే బెటర్గా ఉంటుందని ఇతను తీసుకొచ్చాను. ఇతను ఆనంద్. వి ఆర్ సీయింగ్ ఈచ్ అదర్. మీరిద్దరా? ఎలా? ఎక్కడ పరిచయం? అక్కడ ముంబైలో. వాట్? హైదరాబాద్ ఏంటి, ముంబైలో కదా. అప్పుడే మర్చిపోయావా? ముంబైలో ఉన్నప్పుడు తన మరదలతో పెళ్లి కూడా అనుకున్నాను. అవునా? నీకెలా తెలుసు? అదే తను వెళ్ళిపోయిన తర్వాతే తిని పరిచయం అయింది. అంత ఫాస్ట్గా ఇంకొకళ్ళ? నేను ఒప్పుకోను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వంటే నాకు పిచ్చి. నిజం సార్. ఇప్పుడు అదే ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ తర్వాత కూడా మీరు తన్ని పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున లేనిపోయిన డౌట్లు వచ్చి నిజంగా పిచ్చికపోతుంది.
సో వదిలేస్తే బెటర్. వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు, చూడ్డానికి కూడా బానే ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవచ్చు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అమ్మ. ఇంకొన్ని రోజులు ఒకరినొకరు ఇంకా తెలుసుకోవాలని ఉంది. అందుకే నేనే బెటర్. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీ బొంద తెలుసు. ఇంకొకటి ఎవరన్నా తీసుకొచ్చి మన ముందు నుంచోబెడితే ఇంకా ఏంట్రా నీ గోల? పద పద. సార్ ఒప్పిస్తారేమో అమ్మా. రా. నీతో మాట్లాడాలి. క్యారేజ్లో పనులను వదిలేసి వచ్చాను. వీలు చూసుకుని వస్తాను సార్. ముందే చెప్పొచ్చుగా, ఎంత కష్టపడ్డంతో చాక్ చేయడానికి. కావాలంటే దీన్ని నిజం కూడా చేయొచ్చు. కొత్తగా 200 కోట్ల మైన్ కోసం 2 ఊళ్ళని బెదిరించి ఖాళీ చేయించాను. దానికి కూడా అడ్డుపడ్డాడు ఆ నా కొడుకు. డోంట్ వరీ మై బాయ్, పిల్లోడే కదా, వాడిని నేను హ్యాండిల్ చేస్తాను. టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది. 25 ఏళ్ళు, సేమ్ ప్లేస్, ఏం మారలేదు. మనుషులు కూడా అనుకుంటా. అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి వచ్చాను. వాళ్ళంటే పాతకాలం మనుషులు, మొరటి మనుషులు, అర్థం చేసుకోలేదు. బట్ యు ఆర్ దిస్ జనరేషన్ మ్యాన్. నాలాగే చాలా డ్రీమ్స్ ఉండుంటాయి. టు లివ్ లైఫ్ కింగ్ సైజ్. ఏం కావాలో అడుగు. నోటికి తోచింది ఎంత పెద్దదైనా. చాలా చిన్నదే అడుగుతాను. తప్పుడు పనులు చేయొద్దు. సేమ్ ఓల్డ్ సాంగ్. ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి నాకు. వాటిని దక్కించుకునే పనిలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. చిన్న చిన్న ప్రాణులు కొందరు సఫర్ అవుతారు. నువ్వేదో ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్ అని విన్నాను. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అడవి ఉంటుంది, అందులో పులి ఉంటుంది. అది బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి, తినాలి. దట్స్ నేచర్. మనం మార్చగలమా? నేను పులి లాంటి వాడిని. నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు కొందరు పోతారు. రైట్. పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి. దట్స్ నేచర్. కాకపోతే నా కథలో పులి నేను, చిన్న చిన్న ప్రాణులు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టాల్లో ఉన్నవాడు తలుపు తడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళ పట్ల. ఇప్పుడు అలా కాదు. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్. చాలా రోజుల క్రితం పెదనాన్నకి యాక్సిడెంట్ అయింది. రిపేర్ కానీ చెల్లిన కారు ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. ఎవరో కావాలని చేసుంటారని ఎవడి మీద పడితే వాడి మీద అనుమాన పడుతూనే ఉంటాను. నీ మీద కూడా. సో నా కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది. చెప్పండి ముఖేష్ గారు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను మీకు. మీ పార్టీకి ఇంత ఫండ్స్ ఇస్తున్నా ఆ జనతా గ్యారేజ్ విషయంలో మీరేం చేయలేకపోతున్నారు. రోజు రోజుకి వాళ్ళ హవా పెరిగి
చాలా ప్రాబ్లంగా ఉంది నాకు. పైగా కొత్తగా ఎవడో వచ్చాడు. మా వ్యాపారాల్ని వదలట్లేదు, మా మనుషుల్ని వదలట్లేదు. ఏదో ఒకటి చేయాలి మీరు. నేను కూడా ఆ కుర్రాడి గురించి విన్నాను. సత్యం కంటే డేంజర్ అంట కదా. నా మాట విని వాళ్ళ కంట్లో పడకుండా కొంచెం పద్ధతిగా ఉంటే బెటరు. వ్యాపారం పోతే మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు, ప్రాణం పోతే కష్టం కదా. అందరికీ కావలసిన వారాయన. స్టేట్లో ఈయనంటే గిట్టని వాళ్ళు కానీ, గిట్టని పొలిటికల్ పార్టీ కానీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక గ్యారేజ్, కొందరు మెకానికల వల్ల మనశ్శాంతి లేదు అని వినడానికే బాగాలేదు సార్. మా ఫ్యామిలీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అని వినడానికే చాలా గిల్టీగా ఉంది అంకల్. యూ గివ్ మీ ఎ గ్రేట్ లైఫ్. మీకోసం ఏదైనా చేయాలని ఉంది. జనతా గ్యారేజ్ని లేపేద్దామా? చాలా కష్టం రాగా. ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అంత ఈజీ కాదు. కరెక్ట్, మీకు ఈజీ కాదు, కానీ గవర్నమెంట్కి చాలా ఈజీ. పొలిటీషియన్స్కి కోట్లు కోట్లు ఫండింగ్ ఇచ్చే బంగారు బాధ ఆయన. సీఎం కుర్చీలో కూర్చొని ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎందుకు తను వేస్ట్. 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. తను ఎక్స్ సీఎం. నన్ను సీఎంని చేస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గంటలో వాణ్ణే కాదు, వాడి గ్యారేజ్, చెత్త చెదారం అన్నీ హుస్సేన్ సాగర్లో పడేస్తాను. అది ఫేవర్ అనేం కాదు, అందరికీ కావలసిన వారు మీరు. ఏదో ఒక దారుణం జరిగి గవర్నమెంట్ పడిపోవాలి సీనా. ఎంత పెద్దదైనా సరే, కానీ మిస్ అవ్వకూడదు. అంత ఫాస్ట్ కావాలంటే సిటీలో బ్లాస్ట్ ప్లాన్ చేయడం బెటర్. చాలా మంది పోతారు. There will be a lot of chaos. పర్ఫెక్ట్. ఆ గోలకి గవర్నమెంట్ కూడా తట్టుకోలేదు. ఒకసారి బ్రేక్. బండి రిపేరు బాగున్నారా? అదే. ఒక్క నిమిషం, బండి ఇవ్వండి. ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు కూడా. హస్బెండ్ పోయాక బాబుతో లైఫ్ అలవాటైపోయింది. అలవాటయింది, కానీ ప్రేమించే మనిషి దొరికితే సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే 10 మంది ఏమనుకుంటారు? ఆ 10 మంది ఎప్పుడూ ఏదోటి అనుకుంటూనే ఉంటారు. ఆవిడేమనుకుంటుందో తెలుసుకోండి. చాలా మంచివారు అన్నయ్య. నాకు బాబుకి జీవితాంతం తోడుగా ఉంటారు. ఒక్కసారి మీరు కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది. ఆఖరికి బోసుగడికి పెళ్ళి అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను. బాబు నమస్తే. నమస్తే. హోసనా షాదీ పక్క అయిందండి కదా? షాదీ ముబారక్ బోస్ భాయ్. శుక్రియా భాయ్. నమస్తేనా? నమస్కారం. ఏం పోసినా పెళ్లి కుదిరిందట కదా, మరి ఖాళీ ఈడ కూర్చొని తింటే ఏం ఖుషి వస్తుంది? మస్తు ధూమ్ధామ్ చేయాలి. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 64 మంది చనిపోయారు. ఇప్పటికే సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించి పలుచోట్ల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఇది తీవ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎంతో మంది పిల్లలు పోయారు, ఎంతో మంది తల్లులు పోయారు. వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళను కాపాడాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టు చూస్తుంది. ఇది సరిపోలేదా మీకు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే మీలో చలనం వస్తుంది? త్వరగా తినేస్తే స్కూల్కి వెళ్దాం. ఏంటి ఓకేనా? అట్టయి చూడు. వాణ్ణి నేను రెడీ చేస్తాను కదా బోసు. నీకెందుకు ఇవన్నీ? స్కూల్కి కూడా నేనే పంపిస్తాను. నువ్వు వెళ్ళు. ఏంటిది? నేను బానే ఉన్నా. వాడు నాకున్నాడు. చాలు. రెండు ఫుటేజ్లు. ఆఫీసర్స్, సార్. ఎనీ క్లూస్? నో సార్. ఖాన్ సార్, వాళ్ళెవరో ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్. ఇదిగో ట్రైన్. అలా కాదు నాన్న. అటు కాదు, ఇటు. ఒకసారి బయటికి రండి. జంక్షన్ లో రైల్వే ట్రాక్ మీద పడి ఉంది ఈ బాడీ. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో సూసైడ్ అని తేలింది. ఈ బ్లాస్ట్లు టెర్రరిస్ట్ యాక్ట్ అనే కంక్లూజన్కి రావడం తప్పు సార్. బ్లాస్ట్లు జరిగిన విధానం, వాళ్ళు వాడిన వెపన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్ సార్. వెరీ మచ్ లోకల్ సార్. సిటీలోకి కొత్తగా దిగిన మనుషుల మీద కూడా ఎంక్వైరీ పెట్టాను. ఐ సస్పెక్ట్ ఎ వెరీ బిగ్ కాన్స్పిరసీ సార్. వాట్ డు యు మీన్? ఇది ఇక్కడే ప్లాన్ చేసిన అటాక్ సార్. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఇంకొన్ని సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ కూడా ఉంటాయని అనుమానం. అండ్ అట్లీస్ట్ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అవసరం. జరగబోయే వాటిని ఆపాలి సార్. ఆవేశంలో ఏవేవో డెసిషన్లు తీసుకోవడం మంచిది కాదు చంద్రశేఖర్. అది కాదు సార్. స్టాప్ ఇట్. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో రెగ్యులర్ పోలీసుకు వచ్చే అనుమానాలు మంచిది కాదు. కంప్లీట్లీ హైపోథెటికల్. ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలాంటివన్నీ బయటకు వస్తే పబ్లిక్ ఎంత పానిక్ అవుతారో తెలుసా? సో ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. మిస్టర్ చంద్రశేఖర్, ఇలాంటి విషయాల్లో పర్సనల్ ఒపీనియన్స్, యాక్షన్స్ తీసుకోవడం డిపార్ట్మెంట్కి మంచిది కాదు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. జస్ట్ లీవ్ దట్ హియర్ సార్. దిస్ ఈజ్ అన్ ఆర్డర్. బోసు మనలో లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు. వాడు ఎందుకు అలా చేసుకున్నాడు అర్థం కావట్లేదు. పాతికేళ్లుగా ఈ గ్యారేజ్లో ఈ పనులు మాత్రమే చేయాలని పోరాడుతూ వచ్చాను. ఐఎమ్ రాంగ్. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే చాలనుకున్నాను. అవతలవాడి కన్నీరు చూసి తల్లడిల్లే గుండె ఉంటే చాలు. ఆవేశంలో చేస్తున్న పనుల వల్ల మీకేదైనా జరుగుతుందేమోనని భయపడుతూ ఉండేవాణ్ణి. కానీ ఆవేశమే మీ ఆయువు, ఆయుధం, ఆనందమని తెలుసుకోలేకపోయాను. మొన్న జరిగిన పేలుళ్లలో ఎంతో మంది అమాయక ప్రాణాలు బలైపోయాయి.
దాని వెనుక చాలా పెద్ద కుట్రుందని నా నమ్మకం. ఇన్వెస్టిగేషన్ ఆపమని చాలా ఒత్తిళ్లు, బెదిరింపులు. వినకపోతే నన్ను చంపడానికి కూడా వెనుకాడరు. అయినా నే భయపడ్ను. కానీ మొన్న జరిగిన పేలుళ్లాగా మళ్లీ జరగచ్చు. ఏ క్షణాన ఏం జరిగి ఇంకెన్ని ప్రాణాలు పోతాయని భయంగా ఉంది. సాయం కోసం ఎంతో మంది జనతా గ్యారేజ్కి వస్తుంటారు. ఈ పోలీసుడు ఓడిపోయి సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చాడు. జనతా గ్యారేజ్ ఓడిపోయి సాయం కోసం మీ ముందు నించుంటే తప్పు కాదు. కానీ మీరు నించుంటే మనిషి మంచి ఓడినట్టే. అవెక్కడికి పోవు. ఇంతకాలం ఈ ధైర్యానికి మా ధైర్యం తోడనుకున్నాం. కానీ ఈ ధైర్యమే భయంగా మారితే దానికి కారణమైన ఎవ్వడూ బతుకుండడు. టోటల్గా సిటీలో అనుమానాస్పదంగా దిగిన మనుషుల మీద నిఘా పెట్టాం. బట్ వీళ్ళొక్కరే ఇంతవరకు ట్రేస్ అవ్వలేదు. ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో ఇప్పటి వరకు తెలియలేదు. స్టాప్. జూమిన్. ఇంకొంచెం జూమిన్. జూమన్. ఇంతకన్నా చేయలేదు సార్. కమ్ ఆన్, ట్రై. బాంబ్ బ్లాస్ట్ చేసిన మన వాళ్ళందరూ చనిపోయారు. చంపింది ఆ జనతా గ్యారేజ్ వాళ్ళు. లక్కీగా మన గురించి తెలీదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. యూపీ నుంచి వచ్చిన బ్యాచ్ ని జనతా గ్యారేజ్ వాళ్ళు చంపేశారంట. మన గురించి తెలియలేదంట. కానీ ఎలాగైనా తెలుసుకొని వస్తారేమోనని భయంగా ఉంది. ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోవడం బెటర్. బోస్ది సూసైడ్ కాదు, చంపేశారు. ఎవరు? రాఘవ. ఏ రాఘవ? మన రాఘవ. చిన్న. బాంబ్ బ్లాస్ట్కి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకుని అందరినీ ఫినిష్ చేశాను. బయటకు వస్తుంటే అక్కడ బోస్ జీప్ కనపడింది. బోస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడనే అనుమానంతో తన కాలేజ్ చెక్ చేయించాను. ఆఖరిగా ఎవరితో మాట్లాడింది తెలుసుకున్నాను.
ఒక లారీ డ్రైవర్తో లాస్ట్ కాల్ మాట్లాడాడని తెలిసి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. 6688 లారీ డ్రైవర్ ఎక్కడ? అక్కడ ఉన్నాడన్న. బోస్కేమైంది? బాబు ఒకరోజు నాగపూర్ ట్రిప్పులు వచ్చి లారీ కడుక్కుందని ఒక చోట ఆపాను బాబు. అక్కడ మన సచిన్ గారి అబ్బాయి కంగారుగా కనిపించాడు. డౌట్ వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. హలో వసనా, నేను 6688 లైలాండ్ సురేష్ మాట్లాడుతున్నాను. చెప్పు. అర్జెంట్గా అయితే మాట్లాడాలన్నా. ఎక్కడున్నావు? గ్యారేజ్లో ఉన్నాను. ఏంటి? నాగపూర్లో లోడ్ దింపేసి తిరిగి వస్తూ పటాన్ చెరువులో లారీ కడుక్కుందామని ఒక చోట ఆగానన్నా. ఇక్కడికి మీ రాఘవ ఎవరితో రావడం చూసి ఇక్కడ ఏం చేస్తున్నాడని చూద్దామని ఫాలో అయ్యాను. ఈ విషయం ఎవరికీ చెప్పుకో ప్లీజ్. ఎక్కడన్నావు? నెక్స్ట్ బ్లాస్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా ఉండాలి. ఒక 10 days గ్యాప్ ఇచ్చి చేద్దాం. ఎవరా నువ్వు? ఏంటిది? నువ్వేంటి ఇక్కడ? పదవెళ్దాం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ముందు నువ్వు పచ్చిన్న. ఈ విషయం నాకు ఒక్కడి తప్పితే ఇంకెవరికి తెలియదు. సత్యం తెలీదు, తెలియకూడదు కూడా. పదవెళ్దాం. ఏమో తెలిస్తే చంపేస్తాను. తప్పు చిన్న, అలా మాట్లాడుకూడదు. తప్పు. వచ్చింది వెళ్దాం. వద్దాం. చిన్న, నా మాట విను. మన ఇంటికి వెళ్దాం. చిన్న మాట చిన్న, ఇంటికి వెళ్దాం. ప్రాణం ఉందో లేదో చూసి రైల్వే ట్రాక్ మీద పడేసినా. ఏం చేద్దామని? చంపేద్దామని. అట్నుంచి అట్టే వెళ్ళేవాడిని, కానీ మీ అందరికి ఒక మాట చెప్పి వెళ్తే మంచిదనిపించింది. ఏంటి మీరు మాట్లాడేది? కన్న కొడుకు చంపేస్తారా? ఒక్కసారి పిలిచి మాట్లాడండి. అవసరమైతే కొట్టండి. మన కొడుకు వాడు. అర్థమయ్యేట్టు చెప్తే వింటాడు కదా. చెబితేను కొడితేను వినేవాడైతే ప్రతి క్షణం చెప్తూనే ఉంటాను పద్మ. గుండెల మీద ఎత్తుకుని ఆడించిన వాణ్ణి చంపేదాకా వచ్చాడంటే నీ గురించి నా గురించి కూడా ఆలోచించడు. ఒక్కగానొక్క కొడుకురా.
విషయం గురించి మనం వాడితో చెప్పకూడదు. ఊహ తిరిగిన వయసులో అమ్మా నాన్నల్ని, అన్నీ తెలిసిన తర్వాత పెంచిన కుటుంబాన్ని, ప్రేమించిన అమ్మాయిని కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం గురించి మనం వాడితో మాట్లాడకూడదు పద్మ. నేనున్నానమ్మా. నాకు మీరున్నారు, మీకు నేనుంటాను. మాతో పాటే పెరిగాడు. అందరం కలిసి ఒకసారి మాట్లాడితే. బాగా పొద్దుపోయింది, కరెంటు కూడా వచ్చేలా లేదు. వెళ్ళి పడుకోండి. జన్మనిచ్చిన కొడుకు బావా, ఆవేశంలో కాకుండా ఒకసారి ఆలోచించు. వాడు లేకుండా ఉండగలవా? ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం. మనమంతా ఒక ఫ్యామిలీ. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం ఆనంద్. మనకి సంబంధం లేని జనం చచ్చిపోయారు. మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ చచ్చిపోయాడు. ఇంకెవరన్నా చావలా? అంకుల్, నీ అన్నయ్య నేను, నన్ను వదిలే. నన్ను వదిలేయండి. మీరే కదా నన్ను ఎత్తుకొని ఆడించి పెంచింది. మీ కొడుకు లాంటి వదిలేయండి. నాన్న, వదిలేయమని చెప్పు నాన్న. నీ ఒక్కగానొక్క కొడుకుని. క్షమించి నాన్న, ప్లీజ్ నాన్న, వదిలే నాన్న. జనతా గ్యారేజ్ ఎవరిని వదలదు, కొడుకైనా